హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 39కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు జరిగే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే మీకు వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మన ఛానల్లో ఇప్పుడు ప్రతిరోజు రాసే నోట్స్ను కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు దాన్ని ఫాలో అవ్వచ్చు. అలాగే మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయటం వలన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశము జాతీయ నాయకులు, అలాగే మౌంటైన్ వాళ్ళకి నాయకులు, స్కై గ్రూప్ వాళ్ళకి తీపి జ్ఞాపకాలు అనే అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలపై మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని విద్యార్థులతో జరిపించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన కథ మాట తీరు, అలాగే మౌంటైన్ వాళ్ళకి మొదటి జ్ఞాపకము, స్కై గ్రూప్ వాళ్ళకు కూడా అదే కథ మొదటి జ్ఞాపకము కథల పుస్తకం నుంచి ఇవ్వబడింది. ఈరోజు ఈ కథలు ఇవ్వటం మొదటి రోజు కాబట్టి విద్యార్థులకు మనము అర్థవంతంగా కథను వివరించి చెప్పాలి. తర్వాత యాక్టివిటీ రాయడం. ఇందులోనే స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి కథలోని అంశంపై బొమ్మలు వేసి పేర్లు రాయించాలి. ఇక్కడ మా విద్యార్థులు చేసిన కృత్యాన్ని చూద్దాం. ఓకే మా పిల్లలు, ఈరోజు మనం చెప్పుకున్న కథ పేరేంటి? మాట తీరు. ఓకే, ఇక్కడ మీకు ఈ కథలో ఏమైనా బొమ్మలు గీయగలరా? మీరు ఇక్కడ పిక్చర్లో కానీ కథలో ఉన్న పదాలకు సంబంధించిన బొమ్మలు కానీ ఏదైనా గీయగలరా? ఏం గీస్తారు? కుర్చీ బొమ్మ గీస్తారా? గీయండి. ఫస్ట్ కుర్చీ అని రాయండి. కుర్చీ బొమ్మ గీయాలి, అలాగే కుర్చీ అని రాయండి. నీట్గా వేయండి. పెన్సిల్ ఉంటే పెన్సిల్తో వేయాలి. వేసారా? కుర్చీ అని రాసారా? గీయాలి, నువ్వు కూడా గీసే. ఓకే, తర్వాత ఇంకా ఏం వేస్తారు చెప్పండి. కిటికీ గీయండి. మరి కిటికీ బొమ్మ వేసి కిటికీ అని రాయాలి. ఓకే, రాశారమ్మా. కిటికీ, కుర్చీ. ఇంకా ఏం వేయగలరు చెప్పండి. ఇక్కడ టేబుల్ బొమ్మ ఉంది, టేబుల్ వేయగలరా? టేబుల్ వేసి టేబుల్ అని రాయండి. టేబుల్ అని రాయాలి. టేబుల్. ఇక్కడ ఏం బొమ్మ గీయగలరు? డాక్టర్ దగ్గర ఉండే స్టెథోస్కోప్, హార్ట్ బీట్ చూస్తారు కదా, అది గీసేయండి. గీసి స్టెథోస్కోప్ అని రాయాలి. స్టెథోస్కోప్. సాకోతం సో కింద కావద్దు. స్టెథోస్కోప్. ఓకే, ఇంకా వీటిలో అక్కడక్కడ కొన్ని పదాలు చెప్తాను, వాటిని రాయాలి. ఓకేనా? అక్కడే కంటిన్యూషన్ రాసి పక్క పేజీ తిప్పేసి రాసి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి కథలోని పదాలు, వాటిపై వాక్యాలను రాయించి తప్పులను సరిదిద్దాలి. ఈరోజు మన కథ పేరేంటి? మధుర. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నేను అందులోంచి కొన్ని పదాలు చెప్తాను, ఆ పదాల పైన మీరు సొంత వాక్యం రాయాలి. ఓకేనా? ఫస్ట్ పాటలు. 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 పాటలు మీద సొంత వాక్యం రాయాలి. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్, అదే రాసే. వెరీ గుడ్. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. రాయండి అమ్మ అందరూ. జామ చెట్టు. తర్వాత పదం జామ చెట్టు. ఈ లైన్లో పదం రాసి దీని కింద వాక్యం రాయాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. రెండు కలిపి రాయకూడదు. ఓకే, నువ్వు అంతే రాసావా? ఓకే, వెరీ గుడ్. జామ చెట్టు.
జామ జాగు దీర్ఘం ఉండాలమ్మా, జాగు దీర్ఘం వస్తే జామ చెట్టు. టూ టా కొమ్మిస్తే టూ టా కింద టా వద్దు, అది జామ చెట్టు. దీని మీద వాక్యం రాయాలి. చెప్పండి వాక్యం ఏదన్నా. జామ చెట్టుకు కాయలు కాస్తాయి. జామ చెట్టుకు కాయలు కాయలు కాస్తాయి. జామ కాయలు కాస్తాయి. కాస్తాయి కాయలు కాస్తాయి రాయాలి. ఓకేనా. నెక్స్ట్ పదం వచ్చేసి సంతోషం. సంతోషం సంతోషం రాయండి. వాక్యం చెప్పండి. నేను రోజు సంతోషంగా ఉంటాను. మళ్ళీ చెప్పు. నేను రోజు సంతోషంగా ఉంటాను. వెరీ గుడ్. రాసేయి. నేను రోజు సంతోషంగా ఉంటాను. పదం తేనె. తేనె తేనె చెప్పండి. సొంత వాక్యం చెప్పండి. నాకు తేనె అంటే చాలా ఇష్టం. నాకు తేనె అంటే చాలా ఇష్టం. ఓకే రాసేయమ్మ, అది రాసే. నాకు తేనె అంటే చాలా ఇష్టం. ఇష్టం రాసారమ్మా. ఎన్ని పదాలు అయినాయి ఇప్పటికి? 4 పదాలు అయినాయా? తేనెటీగ. తేనెటీగ. తేనెటీగ మీద చెప్పండి. అయిపోయిన వాళ్ళు ఇవ్వండి. పాటలు. నాకు కాదు, నాకు కుక్కు దీర్ఘం అవసరం లేదు. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. జామ చెట్టు. జామ చెట్టుకు జామ కాస్తాయి. సంతోషం. నేను రోజు సంతోషంగా ఉంటాను. తేనె. నాకు తేనె అంటే చాలా ఇష్టం. తేనెటీగలు. టీగ పళ్ళు ఉంటుంది. తేనెటీగలు చెట్టు మీద ఉంటాయా? ఇక్కడ ఈక్వల్ టు ఎందుకు? చెట్టు మీదే ఉంటాయి అవి. ఇక్కడ స్కై గ్రూప్ వాళ్ళతో ఏదైనా ఒక విషయంపై కానీ లేదా అంశంపై కానీ చర్చించి దాన్ని రాయించి తప్పులు సరిదిద్దాలు. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఈ కథలోని పదాలనే ఇచ్చి ఆ పదాలపై వారితో కూడా సొంత వాక్యాలను రాయించడం జరిగింది. లేదా వారితో ఏదైనా ఒక అంశంపై చర్చించి కానీ దానినైనా సరే రాయించి తప్పులను సరిదిద్దాలి. ఓకే పిల్లలు, ఈరోజు మన కథ పేరేంటి? మధుర జ్ఞాపకం. అర్థమైంది ఈ కథ మీకు? మంచిగా బాగుందా కథ? ఓకే, నేను ఇప్పుడు ఇందులో కొన్ని పదాలు చెప్తాను. ఈ కథలో నుంచి కొన్ని పదాలు చెప్తాను. ఆ పదాలపైన మీరు సొంతంగా వాక్యాలు రాయాలి. ఓకేనా? మీ ఓన్గా ఎవరికి వాళ్ళు సొంతంగా రాసేయండి. ఓకే. సో ఫస్ట్ పదం వచ్చేసి అందమైన. అందమైన దాని మీద సొంత వాక్యం రాయాలి. రాసావమ్మా నువ్వు? ఓకే, వెరీ గుడ్. రాసేయండి. ఇంకా త్వరగా త్వరగా రాయాలి. నెక్స్ట్ రెండో పదం వచ్చేసి ఏ పదం ఇవ్వాలి మీకు? కోయిల. కోయిల అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి సొంతంగా. కోయిల. ఓకే, ఇప్పుడు వాక్యం రాయాలి. సరే, కోయిల సొంత వాక్యం అయిపోయిందిగా. ఓకే, తర్వాత పదం వచ్చేసి ఆకలి. ఆకలి అనే పదం రాసి దాని మీద వాక్యాలు రాయండి. ఆకలి రాశారమ్మా? ఓకే, ఐదో పదం వచ్చేసి మిత్రులు. మిత్రులు అనే పదం రాసి దాని మీద సొంత వాక్యం రాయండి. మిత్రులు. ఓకే, వెరీ గుడ్. దాని మీద సొంత వాక్యం రాసేయండి. ఓకే అమ్మా. అందమైన. ఆమె అందంగా ఉంటుంది. కోయిల. కోయిల పాటలు పాడుతుంది. నాకు ఆకలి వేసింది. పూల మొక్కలు. మా పాఠశాలలో పూల మొక్కలు ఉన్నాయి. మిత్రులు. నాకు మిత్రులు ఉన్నారు. సింపుల్గా రాసేసింది. వెరీ గుడ్. నువ్వేం రాసా? మా ఇంట్లో అందమైన పూల మొక్కలు ఉన్నాయి అని రాయలేదా ఇక్కడ? అందమైన పూల మొక్కలు అంతే ఉన్నాయి. కోయిల పాటలు పాడుతుంది. నాకు ఆకలి వేస్తే అన్నం తింటాను. టీ కదా, టీ రాసివే. మా పాఠశాలలో పువ్వు దీర్ఘం ఉండాలి ఇక్కడ. పూల కాదు, పూల మొక్కలు ఉన్నాయి. మే కాదు, 2 కొమ్మలు వస్తాయి ఇక్కడ. మిత్రులు. నాకు మిత్రులు చాలా మంది ఉన్నారు. ఓకే.
నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో భాగంగా ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన ఆట ముక్క తిప్పే ఆట. పిల్లలు, ఈ ఆట పేరు ముక్క తిప్పే ఆట. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్ని ఫోల్డ్ చేసి ఉన్నాయి కదా, ఇలా ఇటువైపు అడుగున అక్షరాలు రాసి ఉంటాయి అనమాట. ప్రతి దాని మీద అక్షరాలు రాసి ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే, మీకు నచ్చింది ఒకటి ఇలా తిప్పాలి. తిప్పి అక్కడ ఏ అక్షరం అయితే వస్తుందో ఆ అక్షరం చదివి ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే పదాలు చెప్పాలి. కనీసం ఒక పదం అన్నా 2 పదాలన్నా అలా చెప్పాలి. ఓకేనా? సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఓకే, ఎవరో ఒకరు స్టార్ట్ చేయండి. ఏ అక్షరం? టా మీద పదాలు చెప్పు. టమోటా. ఇంకా ఆలోచించండి. ట్రాక్టరు. ఓకే, ఇది అయిపోయింది కదా, తీసేసి పక్కన పెట్టి నెక్స్ట్ నువ్వు ఒక తీయమ్మా. నువ్వు ఒక స్లిప్ ది. ఏ అక్షరం? మరి లా మీద ఒక పదం చెప్పు. చెప్పండి. లాతో లత. ఇంకా లారీ. ఇంకా లవంగం. ఓకే, వెరీ గుడ్. ఒక పదం తీయమ్మా. ఢా. ఢాతో స్టార్ట్ అయ్యేది ఏంటి? ఢంకా. వెరీ గుడ్, ఢంకా. ఇంకా చెప్పండి. ఇంకొకటి తీయమ్మా. మళ్ళీ నువ్వు తీ. వామెతో పల. ఇంకా వంద. ఇంకా వాన. వెరీ గుడ్. వంకాయ. వెరీ గుడ్. ఇంకా నువ్వు నాన్న. ఔతో స్టార్ట్ అయ్యే పదం ఔషధం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఆడించాల్సిన ఆట పదాలతో వాక్యాల తయారీ. ఇది ఏ విధంగా ఆడారో ఒకసారి చూద్దాం. పిల్లలు, ఇప్పుడు ఈ స్లిప్స్ మీద ఈ పదాలు చదవండి. ఇదేంటది? మొక్కలు. ఇది ఇష్టం. ఇది పూల. ఇది నాకు. ఇక్కడ అంటే. ఇది చాలా. ఇప్పుడు వీటిని ఒక ఆర్డర్ లో పెట్టి ఒక వాక్యం లాగా మార్చాలి. ఎవరు మారుస్తారు? మార్చండి. ఒక వాక్యం లాగా రావాలి. ఇక్కడ సెంటెన్స్ లాగా లేదు కదా, విడివిడిగా ఉన్నాయి కదా పదాలు. నాకు ఫస్ట్ నాకు అని పెట్టింది. ఆ తర్వాత పూల మొక్కలు. ఓకే, వెరీ గుడ్. నాకు పూల మొక్కలు అంటే చాలా ఇష్టం. సెంటెన్స్ లాగా వచ్చిందా లేదా? నాకు పూల మొక్కలు అంటే చాలా ఇష్టం. ఓకేనా? దీన్నే పదాలతో వాక్యాల తయారీ అన్నమాట. ఫస్ట్ విడివిడిగా ఉన్నాయి పదాలు. ఆ పదాలన్నిటిని మనం కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఏమవుతుంది? ఒక వాక్యం లాగా తయారవుతుంది అన్నమాట. ఓకేనా? తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో ఆలోచించి పట్టిక తయారీ. ఇది కూడా ఒకసారి చూద్దాం. ఓకే పిల్లలు, ఇప్పుడు ఆలోచించి పట్టిక తయారీ. ఓకేనా? ఈరోజు ఆటల్లో భాగంగా ఇది ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ 5x5 టేబుల్ వేశారు కదా. సో ఫస్ట్ కాలంలో అక్షరము, రెండో కాలంలో పేరు, మూడో కాలంలో వస్తువు, తర్వాత కాలంలో స్థలము, తర్వాత సంఖ్య. మీకు ఆల్రెడీ తెలుసుగా, ఈ ఆట 2-3 సార్లు ఆడారు. అవునా? సో మీరు అక్కడ రాసుకున్న అక్షరాలతో ఇవి స్టార్ట్ చేసి రాయాలి. ఫస్ట్ పేరు రాయాలి, అక్షరంతో స్టార్ట్ అయ్యే పేరు, తర్వాత అక్షరంతో స్టార్ట్ అయ్యే వస్తువు, తర్వాత అక్షరంతో స్టార్ట్ అయ్యే స్థలం పేరు రాయాలి. ఓకే, అందరూ ఒకే అక్షరాలు వేసుకోవద్దు, వేరువేరుగా వేసుకొని రాయండి. రాస్తున్నారమ్మా? రాయాలి, కొంచెం ఫాస్ట్గా రాసేయండి. నిహాల్ రాస్తున్నావు నువ్వు? అయిపోయిన వాళ్ళు ఇవ్వచ్చు, కరెక్షన్ చేస్తా. పేరు కమల రమణానా అనా రాయాలి. లత వాణియా, ఒక దీర్ఘం ఇస్తే వా, అనాకి గుడి పెట్టాలి. ఓకేనా? ఈ రెండింటికి ఇక్కడొకటి మొత్తం మీద 6 ఇస్తున్నా నీకు ఈ లైన్లో. కాయలు ఇక్కడ వేయాలి యాక్చువల్గా. ఓకే, కాయలు వస్తువు కాయలు. ఇక్కడ కమలాపురమా, 6 మార్క్స్. రమణ రంపం, రాయలసీమ, రాకు దీర్ఘమేది రాయలసీమ. ఓకే, ఇక్కడ 5 మార్క్స్, 1 మార్క్ కట్ చేసా. లత లడ్డు 4 మార్క్స్. వాణి వల 2 and 3 మార్క్స్. సో ఎన్ని? 10, 15, 18 మార్క్స్ నీకు. ఓకే,
నెక్స్ట్ నువ్వు వెయిట్ రాళ్ళు రామన్నపేట. నా కింద నా వద్దు, మాకు దీర్ఘం ఉండదు. రామన్నపేట. ఓకే, 1 మార్క్ కట్టు. 5. ఇదేంటది? కమల. కాకు దీర్ఘం ఎందుకు? కమల. కర్ర. కమలాపురం. ఓకే, 2. ఇక్కడ ఒకటి కట్టు. ఎంత? 4. ఇదేంటిది? లావణ్యనా? లాగు దీర్ఘం. లడ్డు. లంక. 5. చామంతి. ఇదేంటిది? చక్రం కదా, కాగా రాయాల్సింది. చిలుకూరు. కుగు దీర్ఘం ఉండాలి. చిలుకూరు. సో ఇక్కడ 1 మార్క్ కట్ చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి? 4 వేద్దాంలే ఇక్కడ. 18 మార్క్స్. ఓకే అమ్మా, నీకు వచ్చిన మార్క్స్ ఎన్ని? 12 ప్లస్ 9. 12, 9 ఎంత? 21 కదా. కమల, కనకం, కంచెల. వెరీ గుడ్. నందిని, నాగలి, నందిగామ. వంకాయ, వల. ఇదేంటి? విజయవాడ ఒకటి తప్పురా, రాయడం తప్పు. చక్రం, చందర్లపాడు. చందర్లపాడు. 3 మార్క్స్ ఇక్కడ. నీకెన్ని మార్క్స్ వచ్చినాయి? 18. ఓకే, అందరిది అయిపోయిందా కరెక్షన్? ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎవరెవరికి ఎన్ని వచ్చినాయో చెప్పు. నీకు ఎన్ని వచ్చినాయి అమ్మా? 18. నీకు 21. నీకమ్మా 15. నీకు 18. నీకు 16. నీకు 18. సో హైయెస్ట్ మార్క్స్ ఎన్ని? 21. నిహాల్ క్లాప్స్ కొట్టండి తనకి గట్టిగా. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశము కొలిచే సాధనాలు, ఉపయోగాలు. మౌంటైన్ వాళ్ళకి చిక్కు ప్రశ్నలు, స్కై గ్రూప్ వాళ్ళకి కూడా చిక్కు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వీటిపైన మొదటి 5 నిమిషాల గణిత సంభాషణను వారితో చేయించాలి. తర్వాత యాక్టివిటీ స్థాన విలువల పరిచయం. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో స్థాన విలువల చార్టును చదివించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో, స్కై గ్రూప్ వాళ్ళతో కరెన్సీ కృత్యాలను చేయించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి సంఖ్యా పోలిక. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి గుర్తులను పరిచయం చేయాలి. ఇది నిన్నటి వీడియోలో ఆ యాక్టివిటీ ఏ విధంగా చేయాలో చూసాము. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి, స్కై గ్రూప్ వాళ్ళకి స్థాన విలువల విస్తరణ రూపాన్ని చార్ట్ ద్వారా నేర్పించాలి. తర్వాత చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి గుణకార సమస్యను స్ట్రాల ద్వారా నేర్పించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి సబ్ట్రాక్షన్ వర్డ్ ప్రాబ్లమ్ని కరెన్సీతోనూ, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి ఈ మల్టిప్లికేషన్ మీద వర్డ్ ప్రాబ్లమ్ని చేయించాలి. ఇక్కడ ఒకసారి సబ్ట్రాక్షన్లను అలాగే ఈ మల్టిప్లికేషన్ మీద వర్డ్ ప్రాబ్లమ్స్ మా క్లాస్లో ఏ విధంగా చేశారో ఒకసారి చూద్దాం. ప్రాబ్లం చదువు నాన్న ముందు. 600 children went to the circus. 349 wore red hats and the rest are yellow. How many children wore yellow hats? ఓకే, అసలు మీనింగ్ చెప్పు. 600 children సర్కస్ కి వెళ్ళారు. ఓకే, దాంట్లో 349 రెడ్ హ్యాట్స్ పెట్టుకున్నారు. ఓకే, ఇంకా yellow అండ్ ద రెస్ట్ వోర్ ఎల్లో అంటే ఏంది? మిగిలిన వారంతా ఎల్లో హ్యాట్స్ పెట్టుకున్నారని అర్థం అన్నమాట. yellow hats పెట్టుకున్నవారు ఎంతమందో కనుక్కోవాలి. హౌ మెనీ చిల్డ్రన్ ఫోర్ ఎల్లో హ్యాట్స్. ఎలా కనుక్కుంటాం మనం? ఇక్కడ ఏ ప్రాసెస్ చేయాలి? సబ్ట్రాక్షన్ చేసి కనుక్కోవాలి. ఓకే, చెయ్యండి. సబ్ట్రాక్షన్ చేస్తారా? సింబల్ వేయాలి, మైనస్ సింబల్ వేయాలి. ఓకే, ఓకే, ఎంత వచ్చింది? 251. ఎంతమంది ఎల్లో హ్యాట్స్ వేసుకున్నారు? 251. ఓకే, వెరీ గుడ్. అమ్మా ప్రాబ్లం చదువు ఒకసారి. A box contains 32 cricket balls. How many cricket balls are there in 8 boxes? మీనింగ్ తెలుసా? చెప్పు. ఒక బాక్స్ లో 32 క్రికెట్ బాల్స్ ఉన్నాయంట. 32 క్రికెట్ బాల్స్ ఉంటే 8 బాక్సుల్లో ఇంకెన్ని ఉంటాయి?
8 బాక్సులో ఒక బాక్స్లో వచ్చేసి 32 బాల్స్ ఉన్నాయంట. అలాంటి బాక్సెస్ 8 ఉన్నాయంట. సో 8లో మొత్తం ఎన్ని ఉంటాయి, 8 బాక్సెస్లో కలిపి మొత్తం ఎన్ని క్రికెట్ బాల్స్ ఉంటాయో కనుక్కోవాలి. ఏం చేయాలి ఇక్కడ, ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి? వెరీ గుడ్. మల్టిప్లికేషన్ ఎవరు చేస్తారు, చేయండి. 8 2s are 16. ఎన్ని బాల్స్ ఉంటాయి? 56. ఓకే, వెరీ గుడ్. తర్వాత యాక్టివిటీస్ వచ్చేసి ఆటలు. ఇందులో భాగంగా మొదటిగా గుణిజాలతో ఆట స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో చేయించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో చల్లగా వేడిగా, స్కై గ్రూప్ వాళ్ళతో రంగురంగులు పొడవు వెడల్పులు ఈ ఆటలను ఆడించాలి. వీటికి సంబంధించిన వీడియోస్ అనేవి ఇంతకుముందు వీడియోస్లో చూపించడం జరిగింది. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇక్కడ మనకు ఇంగ్లీష్ యాక్టివిటీస్ అనేవి చేంజ్ చేయడం జరిగిందండి. మనకి ప్రతిరోజు ఒక పారాగ్రాఫ్ ఇవ్వటం, దాని మీద వర్డ్స్ రాయటం, ఒక 5 8 10 వర్డ్స్ రాయడం, వాటిని చదివించడం చేస్తున్నాము. కానీ ఇక్కడ ఈరోజు మారిపోయాయి. ఫస్ట్ యాక్టివిటీ అంటే పిక్చర్ టాక్, అంటే మనం ఒక గార్డెన్ పిక్చర్ని చూపిస్తూ వాళ్ళతో ఈ యాక్టివిటీ అనేది చేయించాలి. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న గార్డెన్లో ఏవైనా 3 ప్లాంట్స్ నేమ్స్ అనేవి చెప్పించవచ్చు. ఎగ్జాంపుల్ రోజ్ ప్లాంట్ అని, నీమ్ ప్లాంట్ అని, అలాగే ఇలా ఏ ప్లాంట్స్ అయితే ఉన్నాయో ఆ ప్లాంట్స్ నేమ్స్ అనేవి చెప్పించాలి వాళ్ళతో, లేదా మనం అలా మోటివేట్ చేయాలి. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళతో ఏంటంటే ప్లాంట్ యొక్క పార్ట్స్ చెప్పించాలి. అదే స్టెమ్ము, ఫ్లవరు, లీఫు, రూట్స్ ఇలా ఉంటాయి కదా, ఆ ప్లాంట్కి సంబంధించి పార్ట్స్ అనేవి వాళ్ళతో చెప్పించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో ఏంటంటే యూజెస్ ఆఫ్ ప్లాంట్స్, వాళ్ళతో ప్లాంట్స్ యొక్క యూజెస్ మీద ఒక 4-5 లైన్స్ అనేది చెప్పించాలి. అలా లేకపోతే మనమే యూజెస్ రాసి వాళ్ళతో చదివించటం కానీ అలా చేయాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి లెటర్ అండ్ వర్డ్ రివ్యూ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంతకుముందు బ్లెండ్స్ గురించి మనం చెప్పడం జరిగింది. అంటే ఈ పారాగ్రాఫ్స్ ఇవ్వకముందు క్లాసెస్లో మనం బ్లెండ్స్ అనేవి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ రీడ్ 10 వర్డ్స్ ఫ్రమ్ బ్లెండ్స్ లైక్ ప్లాంట్. ఇక్కడ మనం ఏంటంటే PLANT ప్లాంట్లో PLతో స్టార్ట్ అయింది లెటర్, అంటే PL ప్లా. ఇక్కడ బ్లెండ్ వచ్చేసి PL అనమాట. అలాగా ఇంకా మిగతా వర్డ్స్ కూడా అలా బ్లెండ్స్ వచ్చే విధంగా ఒక 10 వర్డ్స్ అనేది వాళ్ళకి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళతో చదివించాలి. ఇక్కడ నేను ఏ విధంగా ఇచ్చానో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసారు కదండి, PL ప్లా. ప్లా అంటే ఇక్కడ బ్లెండ్ అంటేనే 2 డిఫరెంట్ లెటర్స్ కలిపినప్పుడు దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంటే తెలపడమే ఇక్కడ బ్లెండ్ అనమాట. సో ఇక్కడ PL 2 డిఫరెంట్ లెటర్స్ కలిపినప్పుడు వచ్చే సౌండ్ ఏంటి? ప్లా. PLAN ప్లాన్, PLANT ప్లాంట్ ఇలా. అలాగే CL బ్లెండ్స్, CL అనే వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ క్లా అనే సౌండ్ వస్తుంది. నెక్స్ట్ BL బ్లెండ్స్, BL బ్లా. సో ఈ బ్లెండ్స్ వచ్చే విధంగా నేను ఇక్కడ ఓవరాల్గా ఒక 10 వర్డ్స్ అనేవి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి రాయించి చదివించడం జరిగింది. వీటిని వాళ్ళు నోట్బుక్లో కూడా రాసుకున్నారు. వాళ్ళు ఏ విధంగా చదివారో ఒకసారి చూద్దాం. రాహుల్ చదువమ్మా. ప్లాన్, PLANT plant, ప్లేస్. వెరీ గుడ్. నెక్స్ట్ క్లాస్. క్లాప్. క్లే. CLAY. నెక్స్ట్ నువ్వు రామ్మా, స్క్రీన్ నువ్వు చదువు. ఓకే అమ్మా, స్టార్ట్. బ్లూ. వెరీ గుడ్. BL అది. బ్లూమ్. BLOOM. BLA. బ్లాక్. వెరీ గుడ్. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 15 వర్డ్స్ అనేవి ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వడం జరిగింది PL, CL అలాగే BL బ్లెండ్స్ అని. ఇక్కడ మౌంటైన్ గ్రూప్ వాళ్ళు కూడా ఏ విధంగా రాశారు, ఏ విధంగా చదివారో ఒకసారి చూద్దాం. ఇక్కడ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి PL బ్లెండ్స్ పైన ఒక 5 వర్డ్స్, CL బ్లెండ్స్ పైన ఒక 5 వర్డ్స్,
అలాగే బిఎల్ బ్లెండ్ పైన ఒక 5 వర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా 15 వర్డ్స్ అనేది ఈ విధంగా వాళ్ళు నోట్ చేసుకొని చదివారు. ఓకే మేనుక, నువ్వు ఫస్ట్ లైన్ చదువమ్మా. వెరీ గుడ్. ప్లాంట్. ఓకే. ఓకే. ప్లీజ్. వెరీ గుడ్. నెక్స్ట్ రా అమ్మ, ఎవరు వస్తారు? అనుషారా, నువ్వు సెకండ్ లైన్ చదువు. సిఎల్ఓ క్లాక్. వెరీ గుడ్. నెక్స్ట్ స్వప్న. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి స్కై గ్రూప్ వాళ్ళతో ఇక్కడ మనం 15 నుంచి 20 వర్డ్స్ రాయించాలి. అవి ఏంటంటే ప్లాంట్ రిలేటెడ్ వర్డ్స్ అనేవి రాయించాలి. అవి ఏ విధంగా రాశారో చూద్దాం. ఇక్కడ ప్లాంట్ రిలేటెడ్ వర్డ్స్ ఒక 20 ఈ విధంగా రాశాను. బ్రాంచ్, స్టెమ్, రూట్, లీఫ్, థార్న్, ట్రంక్, పెటల్, ఈ విధంగా ఒక 20 వర్డ్స్ రాయించి విద్యార్థులతో చదివించడం జరిగింది. ఓకే అమ్మా, స్టార్ట్ చేయండి. RANCH బ్రాంచ్, STEM స్టెమ్, ROOT రూట్, LEAF లీఫ్, THORN థోర్న్, థార్న్, TRUNK ట్రంక్, PETL పెటల్. నెక్స్ట్ ఎవరు వెళ్తారు? FLORA ఫ్లోరా, HERB హెర్బ్, SHRUB షర్బ్, FLOWER ఫ్లవర్, FRUIT ఫ్రూట్, SPOR అరే అక్కడ ఉన్న చదువు. SPROUT స్ప్రౌట్, SEED సీడ్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ PUD బడ్, PELP అక్కడ ఉన్న చదువు. PELP WOD ఫుడ్, PULP పల్ప్, OXY GN ఆక్సిజన్, SHADON అక్కడ స్పెల్లింగ్ కరెక్ట్గా చూడు. షాడో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పారాగ్రాఫ్ రీడింగ్లో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 2-3 లైన్స్ ఇచ్చారు. అలాగే మౌంటైన్ వాళ్ళకి 4 to 5 లైన్స్, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి 6 to 8 లైన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని బ్లాక్ బోర్డ్ పైన రాసి విద్యార్థులతో, స్ట్రీమ్ విద్యార్థులతో, అలాగే మౌంటైన్, స్కై విద్యార్థులతో చదివించాలి. వీటిని నోట్బుక్లో కూడా రాయించాలి. రాహుల్ చదువు. ఫస్ట్ స్ట్రీమ్ గ్రూప్ మీ పారాగ్రాఫ్ చదువు. స్పెల్లింగ్ చదువు వస్తుంది. లివింగ్, థింగ్స్, దే, need, they need, water, air and light, sunlight, plants amma, plants, give, plants give, as fresh air, fresh air, plants give us fresh air. ఓకే అనుష, మీరు చదువు అమ్మ. మౌంటైన్ గ్రూప్ వాళ్ళది చదువు. plants living, things that
grow ఆ, from మ్. seeds. సీడ్స్ సెంటెన్స్ లాగా చదవాలి, ముక్కలు ముక్కలు చేయకూడదు, ఓకేనా? They నీడ్ soil, సాయిల్, water, air, and sunlight to grow. టు గ్రో, Plants గివ్ అస్, give us fruits, vegetables, wood, and fresh ఎయిర్, air. ఫ్రెష్ ఎయిర్. స్వప్న నువ్వు కూడా వస్తావా? రా చదువు. Plants are living things దట్ గ్రో, that grow గ్రౌ కాదు, గ్రో. from seeds. They need soil, water, air, and sunlight to grow. Plants give us fruits, vegetables, wood, and fresh air. ఓకే, వెరీ. దీపిక నువ్వు స్టార్ట్ చేయమ్మా. Plants are ఇంప్రూవ్మెంట్ కాదు, ఇంపార్టెంట్. important leaves లివింగ్ things on earth. They ఆన్ ఎర్త్, అక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఆపాలి. on earth. ఆ, They prepare. ఆ, They ఆ. all food. ఓన్ ఫుడ్, Own food. As they యూజింగ్. using sunlight. Plants గేవ్ కాదు, గివ్. give us fruits, vegetables, vitamins, మెడిసిన్స్ రా. medicines, ఆ, food, ఆ. and oxygen. ఆక్సిజన్. They keep the air clean and help all living beings లివింగ్ బీయింగ్స్ survive. సర్వైవ్. నెక్స్ట్ ఇంకెవరు వస్తారు రండి. Plants are ఇంపార్టెంట్. important living things on earth. They prepare their own food using sunlight. Plants give fruits. యూజ్ కాదు, గివ్ అస్. Give us fruits, vegetables, medicines, wood, and oxygen. They keep the air clean and help all living beings లివింగ్ బీయింగ్స్ survive. సర్వైవ్. ఓకే. ఈ విధంగా మనకు డే 39 అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.